హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే రోజు మనం వంట అవి మార్నింగే చేయం కాబట్టి ఇంకా పిల్లల్ని లేపి పొద్దున్నే చదవండి అని చెప్తుంటే ఇంకా బాబు ఇంకా చదవకుండా పేజీలు తిప్పుతున్నాడు అంతే. పాప అయితే ఏదో చదువుతున్నట్టు నటిస్తుందండి. ఇంకా సర్లే ఇలా ఏం చేస్తే చేశారులే అని చెప్పి నేను ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా వంట కిచెన్లోకి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా సండే అయినా మండే అయినా ఇంకే రోజైనా మనకి ఇంకా ఈ వంట పని తప్పదు కదండి. ఇంకా వంట చేయాలి కాబట్టి ఎలాగైనా వంట చేస్తున్నాను. ఇంక మార్నింగే ఇంకా క్యారేజెస్ అవి ఏం పెట్టం కాబట్టి కొంచెం లేట్‌గా లెగడం, లేట్‌గా చేయడం అలాంటివి చేస్తూ ఉంటాం కదా! అది కామన్ వర్కే. కాకపోతే ఏంటంటే మిగతా రోజుల కంటే సండే అనేది ఎక్కువ హెవీ వర్క్ ఉన్నట్టే అనిపిస్తది. ఇంక పిల్లలు ఇంటి దగ్గర ఉండడం, మనకు ఖాళీ లేకుండా ఉండడం, వాళ్ళతో అరుచుకోవడం ఇంక ఇలాగే ఉంటది కాబట్టి ఎక్కువగా పని అనేది సండే రోజే ఎక్కువగా అనిపిస్తది. ఇంక మనకి వీక్ అంతా కూడా మార్నింగే వంట అయిపోతది కాబట్టి కొంచెం ఖాళీ అనేది మనకి మిగతా వర్క్ అనేది చేసుకుంటూ ఉంటాము. ఇంక సండే రోజు వచ్చేటప్పటికి వంటింట్లోనే ఉంటాము. అలా కాకుండా మనం సండే రోజు మార్నింగే చేసినా కూడా చెయ్యాలనిపించదు వంట అనేది. ఇంక బ్రేక్‌ఫాస్ట్ తోటే స్టాప్ చేసి మళ్ళీ గంట పిల్లలతో ఉండి మళ్ళీ 11 అలాగా వంట చేయడం అనేది స్టార్ట్ చేశానండి. ఈరోజు వచ్చేసి ములక్కాడ, ఫ్రాన్స్ అలాగే మామిడికాయ ఈ మూడింటిని కలిపి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకా మిగతా వర్క్‌ని కంప్లీట్ చేసుకుంటున్నాను. అప్పటికే 11:30 అలా అవుతుంది. అప్పుడు చేస్తున్నానండి. ఇంకా టిఫిన్ అవి తినేసిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి నేను ఇంకా సామాను అవి ఏమీ కడగలేదు. ఓన్లీ అదొకటే సామానం బుట్ట ఒకటే ఖాళీ చేసి ఉంచాను అంతే. ఇంకా మిగతావన్నీ ఇంకా అలా ఉంచేసి ఇంకేమీ క్లియర్ చేయకుండా ఇంకంతా ఒకసారి చేద్దాంలే అని చెప్పేసి నేను అలాగే ఉంచేసాను. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకా సామాను ఇవన్నీ కడిగేస్తూ ఇంకా బట్టలు అవి ఇంకా డైలీ ఇంకా బట్టలు అనేది ఉతకడం మొదలు పెడతానే ఉంటానండి. ఎందుకనంటే బట్టలు నాకు మిషన్ ఉన్నా సరే నేను చేత్తోనే ఉతుకుతానండి. మ్యాక్సిమం నేను చేత్తోనే ఉతుకుతాను. ఎందుకంటే నాకు మిషన్‌లో వేయడం ఇష్టం ఉండదండి. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, తాతమ్మలు కూడా ఆహ్, పని బయట పని ఉడుపులకి అవి వెళ్ళి చేసొచ్చేవారు. పని అయి చేసొచ్చినా కూడా వాళ్ళు ఫ్యామిలీని రన్ చేసుకుంటూ కూడా మనకి ఎక్కడికో పట్టుకెళ్ళి ఉతికేవారు బట్టలు. ఇంటి దగ్గర కూడా ఉతికేవారు కాదు. నీళ్ళు మోసి తెచ్చుకునేవారు. ఇలాగా అన్నీ జరిగేవి. ఇప్పుడు మనకన్నీ సదుపాయంగా ఉన్నా కూడా మనం చేయడానికి కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అందుకనే మనకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్‌లు కూడా ఎక్కువైపోయినాయి. అన్నిట్లికి మనకి అంతా కెమికల్‌తో కూడినవే కాబట్టి మనది అంతా షార్ట్ వేలో అయిపోవాలని మనం ఆలోచించుకొని దేనికి దానికే అన్ని అరేంజ్‌మెంట్లు చేసుకున్నాం. అప్పట్లో కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది కాబట్టి మన వర్క్‌ని మనమే కొంచెం కేర్‌ఫుల్‌గా చేసుకుంటే గనక మన హెల్త్‌ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఇంకా బట్టలవి నానబెట్టేసేసి ఇంకా మిగతా ఇంకా కర్రీ అనేది చేసుకుని ఈలోపు కర్రీ అవుతూ ఉంటది కాబట్టి కర్రీ అయిపోయిన తర్వాత కలిసే భోంచేద్దామండి. సండే వచ్చిందంటే పిల్లలతో కలిసే భోంచేయడానికి ఇష్టపడతాను. మేము ఎక్కడికి బయటకనేది వెళ్ళం కాబట్టి ఇంట్లోనే ఇంక ఇలాగా కలిసి భోంచేయడం, ఇంకా వాళ్ళతోనే స్పెండ్ చేయడం ఇలా అయిపోతుంది. ఇంకా ఇంట్లో వర్క్ అనేది చాలా తక్కువగానే ఉంటది. ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేయడానికే టైం అంతా అయిపోతది. మళ్ళీ ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేయాలి, వంట ప్రిపేర్ చేయాలి. మళ్ళీ యథావిధిగా ఇంకా సండే రోజు ఎలా గడిచిపోతుందో అన్నది కూడా మనకు తెలియకుండానే గడిచిపోతది. ఇంకా పిల్లలతో స్పెండ్ చేస్తే ఇంకా రోజంతా అలా అయిపోతదనమాట.
మళ్ళీ స్నాక్ ప్రిపేర్ చేయాలి కదా! ఇంకా అనేసి నేను ఎగ్స్ అవి ఉడకబెట్టి యూట్యూబ్‌లో ఏదో మా పాప చూసిందని చెప్పి ఎగ్ పఫ్ కింద చేస్తున్నారు కదండీ! గుడ్లు ఉడకబెట్టేసి అలా 2 గుడ్లు ఉడకబెట్టేసి ఏదో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. అదైతే వర్కౌట్ అవ్వలేదు. అదైతే ఫెయిల్ అయిపోయింది. హ్మ్. ఏదో వచ్చి రాని వంటలు అలా చేసుకుంటా ఉంటాను. కాకపోతే ఉన్న దాంట్లోనే మాక్సిమము ఉన్న దాంట్లోనే చేసేస్తానండి. అది లేదు, ఇది లేదని బయటికెళ్ళి తేవడం అలాంటివి ఏమి ఉండదు. ఇంకా ఉన్న దాంట్లోనే అలా సర్దుకుంటా ఉంటాను. ఉల్లిపాయ ఉంటే పచ్చిమిరపకాయ ఉండదు, పచ్చిమిరపకాయ ఉంటే ఉల్లిపాయ ఉండదు. నా వంటల్లో అలా అయిపోతూ ఉంటది. అన్నీ ఇంకా నేనే తెచ్చుకోవాలి కాబట్టి మాక్సిమం తెచ్చుకున్నంత వరకు తెచ్చుకొని మిగతావి ఆహ్, ఉంటే వేస్తాను. లేకపోతే లేదు. ఇలాగా అయిపోతుంది. రొటీన్ వర్క్ అంటే ఇంక డైలీ ఇంకా సోమవారం నుంచి శనివారం వరకు ఒకలా ఉంటే సండే మాత్రం ఒకలా ఉంటది. సండే మాత్రం నాన్ వెజ్ తక్కువే ఉంటదండి. చికెను అలాంటివి మేము తెచ్చుకోము. మాక్సిమం తెచ్చుకోము. మండే మాత్రం ఎలాగో బైక్ తీస్తాను కాబట్టి నేనే ఎళ్లి తెచ్చుకుంటాను. ఇంకీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి.